హాయ్ అండి, ఇంట్లోనే టేస్టీ అండ్ క్రిస్పీగా చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. దానిలోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 చెక్క నిమ్మరసం, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. బయట అయితే 1 గంట, ఫ్రిడ్జ్లో అయితే 1 అరగంట మ్యారినేషన్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇది కంప్లీట్ గా ఆప్షనల్. తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోనే ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా వేస్తూ మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇంకా దించేస్తామన్నప్పుడు కొంచెం 1 గుప్పుడు కరివేపాకులు, 2-3 పచ్చిమిరపకాయలు చికెన్ తో పాటు వేయించుకోవాలి. అంతేనండి. ఇంకా సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్. సో మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు నా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.